అలలపై అదో కలల సవారి. ఎటు చూసినా నీలి సముద్రపు అందాలే. సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, ట్రెడిషనల్ ఫోక్స్ నుంచి వెస్ట్రన్ డాన్స్ వరకు, వాట్ నాట్. జర్నీతో పాటు ఫన్ అండ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే క్రూజ్ ఎక్కాల్సిందే. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ నుంచి మరోసారి సెయిలింగ్ స్టార్ట్ చేసింది ఎంప్రెస్. చెన్నై, విశాఖ, పుదుచ్చేరి క్రూయిజ్ షిప్ జర్నీపై 360 డిగ్రీస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం నేను చెన్నై పోర్ట్లో ఉన్నాను. నా వెనక కనిపిస్తున్నదే కార్డిలియో క్రూయిజ్. దీన్ని ఎంప్రెస్ అని పిలుస్తారు. గడిచిన 30 సంవత్సరాలుగా ఇది సముద్ర విహారానికి ఉపయోగిస్తున్నారు. ఈ నౌక గరిష్టంగా 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చెన్నై నుంచి విశాఖపట్నం నుంచి తిరిగి పాండిచేరి ఒక కనెక్టింగ్ క్రూయిజ్ ఇది. భారతీయ క్రూయిజ్ హిస్టరీలో ఇటువంటి అనేక ప్రయాణాలు సాగిస్తున్న కార్డిలియోతో పాటు అనేక వేరే క్రూయిజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వెస్ట్ కోస్ట్లో ఎక్కువ తిరుగుతుంటాయి. తూర్పు తీరానికి సంబంధించి విశాఖపట్నం, చెన్నై మధ్య సుదీర్ఘంగా రాకపోకలు సాగిస్తున్న కార్డిలియో టూరిజంకు కొత్త మార్క్ కాబోతోంది. ఒక విధంగా సముద్ర పర్యాటకానికి, క్రూయిజ్ టూరిజానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ అయింది. విశాఖపట్నం నుంచి చెన్నైకి, చెన్నై నుంచి విశాఖపట్నానికి ఈ సీజన్లో 10 సార్లు కార్డిలియో తన రాకపోకలను కొనసాగించబోతోంది. సముద్ర విహారం చాలామందికి తీరని కోరిక. ఒడ్డు నుంచి చూస్తే విరుచుకుపడే అలలు భయపెడతాయి. గాలులు వీచినప్పుడు హోరు కలవర పెడుతుంది. అదే నడి సముద్రంలోకి వెళితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలామందికి ఉంటుంది. సరిగ్గా అలాంటి వాళ్లకు కొత్త కొత్త అనుభూతులు కోరుకునే పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్లో మరోసారి క్రూయిజ్ సేవలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల రోజుల పాటు చెన్నై, విశాఖ, పుదుచ్చేరి సర్క్యూట్లో కార్డిలియో ఎంప్రెస్ క్రూయిజ్ రాకపోకలతో సందడి చేస్తోంది. 5 వాయేజీల్లో ప్రయాణించే టూరిస్టులకు క్రేజీ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. చాలా గొప్పగా ఉందండి. అయితే ఇదివరకు ఉన్నటువంటి విధానాలు ఉండే కాదు. అయితే గత 2 ఏళ్ళ నుంచి ఈ విధానం రావటం, దాన్ని అందరూ రావటం, అంటే బుక్ చేసిన వాళ్ళు చూడటం, పైగా ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా చిన్నపిల్లలుగా డ్యాన్స్లు వేయటం, ఇలాంటి ఉత్సాహం అయితే ఎక్కడ దొరకదు. నేను చూసిన ఫస్ట్ టైం ఇది అలా అనిపించింది. ప్రతి ఒక్కరు పెద్దలు కూడా చిన్నపిల్లల్లాగే ఆ యొక్క ఫీలింగ్స్ అంతే చాలా బాగున్నాయి సార్. అన్నీ ప్రతి ఫ్లోర్ కూడా ఒక భోజనం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా బాగా చూస్తున్నారు. 11 అంతస్తుల భారీ క్రూజ్ దూరం నుంచి చూస్తే కదిలే స్టార్ హోటల్లా కనిపిస్తుంది. 796 క్యాబిన్లతో ఒకేసారి 1900 మంది ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఎంప్రెస్లో అడుగు పెడితే పర్యాటకులకు సందడే సందడి. డెలిషియస్ ఫుడ్, లిక్కర్తో పాటు క్రేజీ గేమ్స్, ఫన్ జోన్ రారమ్మని పిలుస్తాయి. ఈసారి కార్పొరేట్, గ్రూప్ ట్రిప్ బుకింగ్స్ ఈ సీజన్ బిజినెస్ తెచ్చాయి. ఎంప్రెస్ పూల్ డెక్ నుంచి క్రూజ్ లవర్స్ సందడి అంతా ఇంతా కాదు. మొబైల్ ఫోన్లకు దూరంగా సముద్రానికి దగ్గరగా నీలి సముద్రపు అలలపై కార్డిలియో క్రూయిజ్ మీద ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాం. ఓవరాల్ గా 2.5 days, ఒక 2 రాత్రులు, ఒక పగలు, మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు చెన్నై టు వైజాగ్ క్రూజ్ లో ఉన్నాము. చాలా చాలా బాగుందండి. మొబైల్ ఫోన్స్ లేకుండా ఇలా ఇటు చూడండి, మొత్తం సీనరీ మొత్తం అంతా నడి సముద్రంలో అని చెప్తూ ఉంటారు కదా, అలా నడి సముద్రంలో మొబైల్స్ లేకుండా విత్ ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో మేము 30 మెంబర్స్ గ్రూప్ వచ్చాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. రైట్, కార్డిలియో హాస్పిటాలిటీ ఎలా ఉంది? It's very fine. Actually, everything, the ambience, the hospitality, everything is fine. Everyone is enjoying. I think we can see different people from different places, different cultures. Actually, the kids are also enjoying. We have DJ, some entertainment programs are also there. The show what they are performing in the evening sections, really awesome. రైట్ సార్. సార్, ఇట్లాంటి క్రూయిజ్ విశాఖపట్నానికి తరచూ వస్తే బాగుంటుందా? ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖపట్నంలో ప్రస్తుతానికి ఒకటి చెప్పే ఉంది ఈ క్రూజ్, కానీ 2-3 వస్తే విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కానీ ఈ షెడ్యూల్లో టికెట్లు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ 2-3 ప్రొవైడ్ చేస్తే చాలా జర్నీ చేయడానికి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఇంకా 2-3 క్రూజ్ ఇంకా వేస్తే బాగుంటుందని ఉద్దేశం. రైట్ మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఇదే ఫస్ట్ టైం క్రూజింగ్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓవరాల్ గా కార్డిలియో క్రూయిజ్ మీద ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాట్ నాట్ డీజే నుంచి పూల్ వరకు ఏదైనా కావచ్చు, ప్రతి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొన్ని స్టార్ హోటల్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నా, సముద్రం పైన కదిలే స్టార్ హోటల్ లాంటి క్రూయిజ్ పైన 11th బెర్త్ మీద ఒక విధంగా పూల్ డెక్ మీద ఉండి సముద్రాన్ని 360 డిగ్రీస్ లో చూడడం అనేది ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ప్రతి మినిట్ కార్డిలియో మీద ఉన్న ఎక్స్పీరియన్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అనే పర్యాటకులు చెప్తున్నారు. 360 డిగ్రీస్లో ఎటు చూసినా హద్దులు చెరిపేసినట్లు నీరే కనిపిస్తుంది. ఏపీ తీరం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో సాగించే క్రూజ్ ప్రయాణం
కొత్త అనుభూతి. పశ్చిమ తీరంలోని గోవా, ముంబై, కొచ్చి మధ్య వీటి రాకపోకలు పర్యాటకులకు సుపరిచితం. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ సౌకర్యం ఉంది. కానీ ఈస్ట్ కోస్ట్లో అది తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా ఎంప్రెస్ షెడ్యూల్ అవ్వడంతో ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్లి ఆహ్లాదంగా గడిపే అవకాశం లభించింది. డిమాండ్ ఆధారంగా వచ్చే ఏడాది నుంచి 3 నెలలు క్రూజ్ నడిపేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది కార్డిలియో. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా ఏజ్ని కూడా నేను మర్చిపోయాను. నేను వయసుని మర్చిపోయి కూడా ఎంజాయ్మెంట్ చేసామండి. అలాగే 5 స్టార్ ఫెసిలిటీ, 5 స్టార్ హోటల్లో మేము ఎప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ తక్కువ రేటుతో బడ్జెట్లో 5 స్టార్ ఫెసిలిటీస్, అలాగే సముద్రం పైన ప్రయాణం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కడో విదేశాల్లోని షిప్ కాకుండా మనం భారతదేశంలోనే ఇలాంటి షిప్లు, అంటే అన్ని విధాలుగా మనం పోటీ ప్రపంచంలో అన్నింటిలో ముందున్న మనం కూడా ఇలాంటి విషయాల్లో, ఇలాంటి క్రూజ్ షిప్లు కూడా మన భారతదేశంలో కూడా ఇలాంటి షిప్లు రెగ్యులర్గా వేసి మన కోస్టల్ బెల్ట్లో ఎక్కువగా మనం చేస్తే దీని నుంచి ఇది కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నా ఆలోచన సార్. క్రూజ్ సర్వీసులు విస్తరిస్తుండగా పర్యాటకుల్లో క్రేజ్ కూడా పెరుగుతోంది. నెమ్మదిగా కదులుతూ ప్రతి క్షణం ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. గంటకు 19 నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణించే స్టార్ హోటల్ లాంటి నౌకను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్లకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం మెమరీ అంటున్నారు టూరిస్టులు. చాలా బాగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. చాలా ఎంజాయబుల్గా సాగింది ప్రయాణం. చాలా ఇదిగా ఉంది. ఇది గోల్డెన్ మూమెంట్ అండి. మొత్తం ఈ ట్రిప్ అంటే ఫ్యామిలీతో కూడా కలిసి రావచ్చు. పిల్లలకి, పెద్దలకి మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. మొత్తం అందరూ కూడా చాలా ఇదిగా ఉందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎక్స్పీరియన్స్ అంతా చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ. మేము విజయవాడ నుంచి వచ్చాము. చెన్నై నుంచి విశాఖపట్నంకి ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాం. చాలా బాగుంది. క్రూజ్ క్రేజ్ కోసం ఒకప్పుడు థాయిలాండ్, సింగపూర్ వెళ్లాల్సి వచ్చేది. వెస్ట్ కోస్ట్లో ఈ సౌకర్యం ఉన్నా తెలుగు రాష్ట్రాలకు ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కానీ విశాఖ, చెన్నై, పుదుచ్చేరి సర్క్యూట్ ఏపీ టూరిజం పరంగా గేమ్ చేంజర్ అనే అభిప్రాయం ఉంది. ఈ ఏడాది అక్టోబర్లో కార్డిలియో మరో భారీ క్రూయిజ్ లాంచ్ చేస్తోంది. పశ్చిమ తీరంలో కొత్త విహార నౌక రాకపోకల మొదలైతే ఎంప్రెస్ను ఎక్కువసార్లు ఈస్ట్ కోస్ట్ షెడ్యూల్ చేసేందుకు కార్డిలియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 5 వాయేజ్లు, 15,000 మంది టూరిస్టులు. విశాఖ క్రూయిజ్ టూరిజంలో ఇదో ల్యాండ్ మార్క్. ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం తర్వాత ఊపందుకున్న సముద్ర విహార పర్యాటకం కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ను క్రూయిజ్ పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలని ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం నేను క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ పై ఉన్నాను. ఇది వారంలో ఒకసారి చొప్పున, అంటే దాదాపుగా ఈ సీజన్లో 10 సార్లు చెన్నై, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. భవిష్యత్తులో మరికొన్ని క్రూయిజులు విశాఖకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంప్రెస్ పై నుంచి చూసినప్పుడు సముద్రం మొత్తం చూడొచ్చు. 360 డిగ్రీస్లో అంతా కూడా నీలి సముద్రమే కనిపిస్తుంది. అప్పుడప్పుడు కనిపించే ఫిషింగ్ బోట్స్ మినహాయిస్తే మరొక ఆచూకీ కూడా ఎక్కడా కూడా మనకు కనిపిస్తుంది. బికాజ్ ఇది ఒక నీలి సముద్రంపై ప్రయాణం అనేది చాలా మందికి కలల ప్రయాణం లాంటిది. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ కోస్ట్కు సమాంతరంగా ప్రయాణిస్తున్నాను. 100 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఉంది. కోస్ట్లో నుంచి 100 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు ఎంప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. చెన్నై నుంచి బయలుదేరి విశాఖపట్నానికి 2 రాత్రులు ఇది ట్రావెల్ చేస్తుంది. ఒక విధంగా 17 నాటికల్ మైల్స్ పెర్ అవర్లో దీన్ని రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికులు దాదాపుగా 1600 మందికి పైగా టూరిస్టులు ఉంటారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఈ ఎంప్రెస్ షిప్ను రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సేఫ్టీ ఫీచర్స్తో పాటు దీని రవాణాకు సంబంధించిన అనేక కీలకమైన విషయాలు కూడా పర్యాటకులకు అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం వెస్ట్ కోస్ట్లో అనేక క్రూయిజులు నడుస్తున్నాయి. కానీ వెస్ట్ కోస్ట్తో పోలిస్తే ఈస్ట్ కోస్ట్ అనేది చాలా క్లైమేట్ పరంగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రఫ్ సీ ఉంటుంది. రఫ్ సీ కారణంగా అనేక సమస్యలు కూడా వస్తాయి. వాటిలన్నింటినీ అధిగమించి క్రూయిజులు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రూయిజ్కి సంబంధించినంత వరకు అనేక ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి, క్యాసినో లాంటి ఇంటర్నేషనల్ వాటర్స్లో వాడుకునే గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ పైన అనేక రాష్ట్రాల్లో నిషేధం ఉంది. కానీ ఈ ఇంటర్నేషనల్ వాటర్స్లో మాత్రమే దాన్ని రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సన్ రైజ్ అండ్ సన్సెట్ ప్రస్తుతం చూడొచ్చు. సన్ సెట్ అవుతోంది. సన్సెట్ అద్భుతంగా కనిపిస్తుంది. ఎటు చూసినా 360 డిగ్రీస్లో నీళ్లు ఉంటాయి. నీటిపైన సన్సెట్ను మనం చూడొచ్చు. ప్రస్తుతం మన దగ్గర పర్యాటక నిపుణులు విజయమోహన్ ఉన్నారు. సార్, ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న క్రూయిజ్లు భవిష్యత్తులో విశాఖపట్నానికి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ క్రూయిజ్ టూరిజానికి ఏ విధంగా సహకరిస్తాయని మీరు అనుకుంటున్నారు?
సో డెఫినెట్గా ఇప్పుడు ఈ షిప్ నెక్స్ట్ 1 ఇయర్లో ఇక్కడ విశాఖపట్నంలో 3 months లొకేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళు క్రూజ్ కంపెనీ వాళ్ళు చేసే ఒక ఐడియా ప్రకారంగా మనతో వాళ్ళకి డిస్కషన్ల ప్రకారంగా 3 months నెక్స్ట్ ఇయర్ విశాఖపట్నంలో లొకేట్ అయ్యి వైజాగ్ టు పారాదీప్ టు కాల్కట్టా, అలాగే వైజాగ్ ఓవర్ నైట్ ప్యాకేజెస్ జరగటానికి చాలా అవకాశం ఉంది. జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కొత్త షిప్ వాళ్ళది వస్తుంది కాబట్టి, సో అది డెఫినెట్గా బాంబే అక్కడ నడుస్తుంది కాబట్టి, సో చెన్నైలో లొకేట్ చేసుకుంటారు ఈ షిప్ని. సో అలాగే ఒక 3 months విశాఖపట్నంలో కూడా లొకేట్ అవుతుందని ఆశిస్తున్నాం. సరే, అంటే విశాఖపట్నంలో క్రూయిజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ కట్టిన తర్వాత వస్తున్న వాయిజులు అంటే దాదాపుగా ఇది పెద్దదిగా కనిపిస్తోంది. ఈసారి ఎంతమంది రాబోతున్నారు? ఈ సీజన్ ఎలా ఉంది? సో గతంలో మనకేంటంటే 3 voyagesకి వచ్చింది. ఈసారి మనకి 10 voyagesకి వస్తుంది. డెఫినెట్గా ఈ ఒక ఎఫర్ట్ మన గవర్నమెంట్కి మనకి జరిగిన సిఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి గారు కార్డిలియా వాళ్ళకి ప్రత్యేకంగా టైం ఇచ్చి వాళ్ళతో కూర్చుని ఆయన యాక్చువల్గా అయితే 2 months ఇక్కడ చేయమన్నారు. సో అట్లీస్ట్ ఈసారి వరకు ఒక 10 voyagesకి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఈ 10 voyages బహుశా నెక్స్ట్ ఇయర్కి వచ్చేపటి అది 3 months అవుతుంది అని మనం ఆశిస్తున్నాం. సరే, అంటే క్రూయిజ్ టూరిజం మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అనేది ఉంది. చాలామంది బ్యాంకాక్ లాంటి చోట్లకు ఇతర దేశాలకు వెళ్తే తప్ప క్రూయిజ్ దొరకదు అనుకునే పరిస్థితి. ఎలా చూడాల్సి ఉంటుంది? ఈసారి యాక్చువల్గా అండి ఇది చాలామందికి ఫస్ట్ అలాగే అనుకున్నారు. స్లోగా ఏమవుతుందంటే మనకి ఇది ఒక హ్యాబిట్ కింద అవుతుంది. క్రూజింగ్ అనేది మనకి ఇది చాలా వర్జిన్ మార్కెట్ అండి క్రూజింగ్ అనేది. బట్ స్లోగా ఎప్పుడైతే అది మనకి జనాలకు తెలియటం మొదలు పెడుతుందో క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనకి విశాఖపట్నం కింద చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్న నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్కి ఈసారి మనం చూస్తున్న బుకింగ్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ 70 to 75% బుకింగ్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఎక్స్పెన్సివ్ అనేది రాంగ్ వర్డ్ అండి. యావరేజ్ ప్రైస్ 11,000తో స్టార్ట్ అవుతుంది పర్ పర్సన్ పర్ నైట్. అంటే మనకి ఒక 2 nights వాయేజ్ క్యాబిన్ అంటే 2 people క్యాబిన్ మనిషికి 22,000 44,000 స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఎనీ బిజినెస్ మోడల్ ఏంటంటే దానికి డైనమిక్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో క్యాబిన్స్ అలాగా ఎప్పుడైతే మనకి ఫిల్ అవుతున్నాయో డైనమిక్ ప్రైసింగ్ ప్రకారంగా మనకి ప్రైసింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ అఫోర్డబుల్ క్రూజింగ్ అట్ అరౌండ్ 44,000 మనం ఇనీషియల్గా బుక్ చేసుకుంటే 3 months ముందు ఇట్ ఈస్ డెఫినెట్లీ అఫోర్డబుల్ అండి. అది ఎక్స్పెన్సివ్ అయితే కాదు. రైట్, ఫ్యూచర్లో క్రూయిజ్ టూరిజం అనేది అత్యంత కీలకంగా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానిపైన ఎక్కువ దృష్టి సారించింది. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రస్తుతం నడుస్తున్న క్రూయిజ్ను మరికొన్ని ఎక్స్పెండ్ చేయడంతో పాటుగా లోకల్ క్రూయిజ్ను కూడా ఆపరేట్ చేయాలన్న ఆలోచన చాలా కాలంగా ఉంది. విశాఖపట్నం నుంచి కాకినాడ అటు పారాదీప్ వరకు లోకల్ క్రూయిజ్ను కూడా ఆపరేట్ చేయగలిగితే, హై సీజన్ ఆపరేట్ చేయగలిగితే బిజినెస్ సర్కిల్తో పాటుగా స్థానికంగా ఉండే పర్యాటక ఔత్సాహికులకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఇక లాంగ్ క్రూయిజెస్ ఏవైతే ఉన్నాయో 3 days ప్యాకేజీలు కానీ 2 days ప్యాకేజెస్ ఉన్నాయో ఇప్పటి వరకు దాని ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అవి అఫోర్డబుల్గా ఉండే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. టూరిజం పైన ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇతర దేశాలకు వెళ్లకుండా స్వదేశంలోనే టూరిజం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న ప్రధాని మోడీ పిలుపు కూడా ఈసారి క్రూయిజ్ టూరిజానికి చేయూతనిచ్చింది. ఎక్కువ మంది విదేశాలకు వెళ్లే పర్యాటకులంతా కూడా లోకల్ క్రూయిజ్ను ఇంట్రెస్ట్గా ఆఫర్ చేయడం కానీ లేకపోతే దానిపైన ఎక్కువ ఆసక్తి ప్రదర్శించడం కానీ కనిపిస్తోంది. ఎంప్రెస్ 3వ వైజాగ్ షెడ్యూల్ అయింది. ఒక్కొక్కరికి 25 నుంచి 30,000 ఛార్జ్ చేస్తుండగా ఎంచుకున్న క్యాబిన్ డైనమిక్ ప్రైజింగ్ మీద ఆధారపడి ధరలు నిర్ణయం అవుతున్నాయి. క్రూజ్ సర్వీసులు మరింతగా విస్తరించడం ద్వారా పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న కార్డిలియోతో పాటు కొత్త ఆపరేటర్లను స్వాగతిస్తోంది. సముద్రంపై కదిలే 5 star హోటల్ లాంటి కార్డిలియో ఎంప్రెస్లో ప్రయాణం అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని టూరిస్టులు చెప్తున్నారు. 11 అంతస్తుల్లోనూ ఏ ఫ్లోర్కి వెళ్ళినా కూడా ఎక్కడో చోట ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది, ఫన్ ఉంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ను ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. ఒక విధంగా పర్యాటకానికి ఇది ఒక కొత్త బూన్ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ఇప్పటివరకు బే టూరిజం అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు ప్రస్తుతం సముద్రయానాన్ని పర్యాటకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాలతో ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించిన ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖ వచ్చి ఇక్కడి నుంచి కార్డిలియో క్రూయిజ్లో తమ రాకపోకలను కొనసాగిస్తూ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ టూరిజంలోనూ కార్డిలియో రాక తన సైలింగ్స్ పెరగడం అనేది ఒక కీలకమైన పరిణామంగానే అధికార వర్గాలు కూడా భావిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.